ఉద్యోగులకు వార్షిక బోనస్ వచ్చినప్పుడు లేదా జీతం పెరిగినప్పుడు చాలా మంది మధ్యలో ఒకే ప్రశ్న మెదులుతుంది. చేతికొచ్చిన అదనపు డబ్బుతో పర్సనల్ లోను గడువు కంటే ముందే తీర్చేయాలా? సాధారణంగా లోన్ను ముందుగానే పూర్తిగా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ అమాంతం పెరిగిపోతుందని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. అయితే వాస్తవ పరిస్థితులు అంత సులభంగా ఉండవని, దీని వెనుక పలు ఆర్థిక లెక్కలు దాగి ఉన్నాయని బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రెడిట్ బ్యూరోలు ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ను లెక్కించేటప్పుడు కేవలం లోన్ క్లోజ్ అయ్యిందా లేదా అనేదే కాకుండా గత చెల్లింపుల చరిత్ర, మొత్తం అప్పుల భారం, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, మొత్తం క్రెడిట్ ప్రొఫైల్ను పరిగణనలోకి తీసుకుంటాయి. పర్సనల్ లోన్ ముందస్తు చెల్లింపు ఆర్థిక భారాన్ని తగ్గించినప్పటికీ క్రెడిట్ స్కోర్ వెంటనే పెరగడానికి ఎలాంటి హామీ ఉండదు. అందుకే కేవలం స్కోర్ను మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక స్థితిని బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. క్రెడిట్ స్కోర్ను బలంగా ఉంచడంలో లోన్ చెల్లింపు బిహేవియరే అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మీరు 3 ఏళ్ల కాల పరిమితి ఉన్న లోన్ను 3 ఏళ్ల పాటు చెల్లించారా లేదా 2 ఏళ్లలోని ముగించారా అనే దానికంటే ప్రతి నెల ఈఎంఐ నిర్దిష్ట గడువులోగా చెల్లించారా లేదా అనేదే ముఖ్యం. కొన్ని నెలలు ఈఎంఐలు ఎగ్గొట్టి చివరిలో ఒకేసారి లోన్ క్లోజ్ చేసిన వారికంటే ప్రతి నెల క్రమం తప్పకుండా సకాలంలో ఈఎంఐలు చెల్లించే వారికే బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. లోన్ ముందే చెల్లించిన వెంటనే క్రెడిట్ స్కోర్ భారీగా పెరగకపోయినా మీ మొత్తం అప్పుల భారం తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఎంతో కలిసొస్తుంది. బ్యాంకులు కేవలం క్రెడిట్ స్కోర్ను మాత్రమే చూడవు, మీ నెలవారీ ఆదాయంలో ఎంత శాతం ఇప్పటికే ఈఎంఐలకు పోతుందో లెక్కిస్తాయి. పర్సనల్ లోన్ ముగియడం వల్ల మీ ఆదాయంలో రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుపడుతుంది. లోన్ను ముందస్తుగా క్లోజ్ చేసే ముందు లెండర్ విధించే ప్రీ పేమెంట్ లేదా ఫోర్ క్లోజర్ ఛార్జీలను పరిశీలించాలి. కొన్ని బ్యాంకులు లోన్ ప్రారంభ కాలంలోనే క్లోజ్ చేస్తే అధిక ఛార్జీలను వసూలు చేస్తాయి. ఆ ఛార్జీలు ఎక్కువగా ఉంటే వడ్డీ రూపంలో ఆదా అయ్యే మొత్తం కంటే ఈ రుసుములకి ఎక్కువ ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి లోన్ ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. అప్పులు లేని ప్రశాంతమైన జీవితం గడపాలని ఆతృతతో కొందరు తమ వద్ద ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ మొత్తాన్ని లోన్ తీర్చడానికే వాడేస్తుంటారు. అప్పు తీరినందుకు మానసిక ఉపశమనం లభించినప్పటికీ చేతిలో నిధులు లేకపోవడం ప్రమాదకరంగా మారొచ్చు. రాబోయే రోజుల్లో ఊహించని అత్యవసర ఖర్చులు ఎదురైతే మళ్ళీ అధిక వడ్డీకి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ను భద్రంగా ఉంచుకున్న తర్వాత మిగిలిన మొత్తంతోనే లోన్ క్లోజ్ చేయాలి. లోన్ మొత్తం చెల్లించగానే ప్రక్రియ పూర్తయిందని భావించకూడదు. కొన్ని వారాల తర్వాత మీ క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేసుకోవాలి. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ఆ లోన్ ఖాతాను క్లోజ్డ్ అని రికార్డ్స్లో అప్డేట్ చేసిందో లేదో సరి చూసుకోవాలి. ఒకవేళ రిపోర్ట్స్లో లోన్ ఇంకా యాక్టివ్గా కనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు లేదా క్రెడిట్ బ్యూరో దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.